కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామముల వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువు బిగ్గరగా హల్లెలూయా. 15వ రోజు లెంట్ డేస్ సీజన్లో మనం ఉన్నాం. ప్రార్థనా జీవితం అనే ఈ సిరీస్లో మనం అనేక అంశాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అన్నది మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏకాంత ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మనం గుంపు ప్రార్థన, సమూహపు లేక సంఘ ప్రార్థన గురించి కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. ఆ తర్వాత విన్నపం అనేటటువంటి అంశం గురించి కూడా నిన్నటి దినాన మనం మాట్లాడుకోవటం జరిగింది. ఏకాంత ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన లేదా ఏకాంత ప్రార్థన, గుంపు ప్రార్థన అనేటటువంటివి దేని కొరకు చేసుకుంటామనంటే రెండు కారణాలు. ఒకటి, మన కొరకు మనం దేవుణ్ణి వేడుకోవటానికి. రెండోది, ఇతరుల కొరకు దేవుణ్ణి వేడుకోవటానికి. మన కొరకు మనం వేడుకునేదాన్ని విన్నపం అంటున్నాము, ఇతరుల కొరకు వేడుకునేదాన్ని విజ్ఞాపన అని అంటున్నాం. ఈరోజు విజ్ఞాపన అన్న అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు నేను ఒక 4-5 అంశాల ప్రకారంగా మాట్లాడతాను. ఒకటి, విజ్ఞాపన అంటే ఏంటి. రెండోది, ఎందుకు విజ్ఞాపన చేయాలి. మూడోది, విజ్ఞాపన చేయటం వలన వచ్చే మేలు ఏమిటి. నాలుగోది, బైబిల్లో ఎవరెవరు విజ్ఞాపనలు జరిగించారు. ఐదోదిగా, ఈ విజ్ఞాపన ఎలా చేయాలి. ఈ 5 అంశాలు చెప్పి నా వాక్య భాగాన్ని ఈరోజు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఆలకించండి. విజ్ఞాపన అనగా ఏమిటి? విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు దేవునిని వేడుకొనుట లేదా ఇతరుల కొరకు దేవునిని ప్రార్థించుట. దీనిని విజ్ఞాపన అంటారు. ఇతరులు అనగా ఎదుట ఉన్న వ్యక్తి కొరకవచ్చు, ఒక కుటుంబం కొరకవచ్చు, ఒక సంఘం కొరకవచ్చు, సేవకుడు కొరకవచ్చు, ఆత్మీయుడి కోసం అవ్వచ్చు, సమాజం కోసం అవ్వచ్చు, లేదా ఒక దేశం కొరకైనా అయి ఉండొచ్చు. మన కోసం కాక ఇతరుల కొరకు మనం చేసేటటువంటి వేడుకోలు ఏదైనా విజ్ఞాపన అని అంటారు. సో ఈ విజ్ఞాపనను గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. రండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. 20వ వచనం చూడండి. అక్కడేం రాస్తుందనంటే, దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ రాయబడినటువంటి మాటలు, ఒకటి, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనలు చేయాలి. ఎవరి కోసం? సమస్త పరిశుద్ధుల నిమిత్తము పట్టుదలతో మీరు విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండాలి. రెండోది, నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే సేవకుడి నిమిత్తం ఆయన ధైర్యముతో మాట్లాడాలి, వాక్శక్తి అనుగ్రహించబడుతూ మాట్లాడాలని మనం సేవకుల నిమిత్తం కూడా ప్రార్థన చేయవలసిన వారమై, విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. ఇక్కడున్న లేఖనం సమస్త పరిశుద్ధుల నిమిత్తం, సేవకుల నిమిత్తం మనం విజ్ఞాపన చేయాలి ఆత్మ వలన ప్రతి సమయంలో అని. సో ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని మనం విజ్ఞాపన అన్న అంశాన్ని మనం మాట్లాడుకుందాం. విజ్ఞాపన అనేది ఆత్మీయుల కోసం చేస్తాము, సేవకుల కోసం చేస్తాము, సంఘం కోసం చేస్తాము, దేశం కోసం చేస్తాము, అన్యుల కోసం చేస్తాము, ఒక కుటుంబం కోసం, ఒక వ్యక్తి కోసం మనం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం. ఇలా వేడుకునే పద్ధతినే విజ్ఞాపన అని అంటారు. సో ఒకటి, విజ్ఞాపన అంటే ఏమిటో చెప్పాను. రెండోది, అసలు విజ్ఞాపన ఎందుకు చేయాలి.
ఎందుకు చేయాలన్నప్పుడు రెండు సంగతులు మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా ఆలకించండి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మీరు గమనించండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అని రాసుంటుంది. గమనించారా? ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం, మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయటం సంపూర్ణ భక్తికి నిర్వచనం. మనము సంపూర్ణ భక్తి చేస్తున్నాము అంటానికి నిదర్శనమే ఇతరుల కొరకు కూడా దేవుణ్ణి వేడుకోవటం. ప్రార్థనలో ఒకటి మన కొరకు మనం వేడుకోవాలి, రెండోది ఇతరుల కొరకు కూడా మనం దేవుణ్ణి వేడుకోవాలి. దాన్ని సంపూర్ణమైన భక్తి అంటారు. మనం మన కోసం చేసుకోవటం అర్థమైంది, కానీ ఇతరుల కొరకు చేయటం అనేది, ఇతరుల కొరకు దేవుణ్ణి వేడుకోవటం అనేది ఇంకా మనకి అర్థం కాలేదు. సంపూర్ణ భక్తి అనేది ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటంతో పూర్తవుతుంది. నువ్వు ఇంకా సగం భక్తిలో ఉన్నావా, సంపూర్ణ భక్తిలో ఉన్నావా అన్నది నువ్వు ఆలోచించుకోవాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేయాలంటే టైం వేస్ట్ ముచ్చట అనుకుంటున్నావేమో, ఇతరుల కొరకు వేడుకోవటం అని అంటే నాకెందుకు అని అనుకుంటున్నావేమో, కానీ సగం భక్తిలో నుంచి సంపూర్ణ భక్తిలోనికి రావాలి అని అంటే ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. రెండోది మాన్యత కలిగి, మాన్యత అంటే గౌరవించబడటం అని అర్థం. గౌరవం, ఒక ఆత్మీయుడికి ఎప్పుడు గౌరవం దక్కిద్దో తెలుసా? మనం మన కొరకు కాక ఇతరుల కొరకు కూడా యోచించటాన్ని బట్టి, దేవుణ్ణి వేడుకోవటాన్ని బట్టి. సంపూర్ణ భక్తికి మన గౌరవానికి సంబంధించిన విషయం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం. అంతేకాదు మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి, మనుషులందరి కొరకు దేవుణ్ణి వేడుకోవాలి. మనకి నెమ్మదితో కూడిన జీవితం, సుఖంతో కావాల్సిన జీవితం మనకి రావాలి అని అంటే ఖచ్చితంగా ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. ఆ మనుషులందరిలో రాజులు ఉంటారు, అధికారులు ఉంటారు, పేదవారు ఉంటారు, సామాన్యులు ఉంటారు, అన్యులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు. ఎవరైనా కానీ ఇతరుల కొరకు మనం దేవుణ్ణి వేడుకోవటం, దాన్ని విజ్ఞాపన అంటారు. అంటే సంపూర్ణ భక్తి నీకు కావాలన్నా, నీకు గౌరవం దక్కాలన్నా, నీకు నెమ్మది దొరకాలన్నా, నీకు సుఖంగా బ్రతకాలన్నా నీకు ఖచ్చితంగా ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి ఆ విధానం నీకు అవలంబవ్వాలి. అది జరగకపోతే మాత్రం ఖచ్చితంగా లోపభూయిష్టమైన భక్తి జీవితాన్ని జీవించే వారం అవుతామన్న సంగతిని మీరు మర్చిపోకూడదు. జాగ్రత్తగా ఆలకించండి. మరొక కొన్ని సంగతులు నేను మీతో మాట్లాడతాను. ఒకటి, మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలనేది బైబిల్ ప్రతిసారి మనకి బోధిస్తుంది. ఎందుకు చేయాలనంటే ఇదిగో ఈ కారణాలను బట్టి మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. అంత మాత్రమే కాదు, మరొక విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకు మనం విజ్ఞాపన చేయాలి అనేటటువంటిది. ఎందుకు విజ్ఞాపన చేయాలనంటే మీకు రెండవ కారణం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని మీరు గమనించాలి. మొదటి తిమోతిలో ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది అని రాయబడింది. సో దేవుని దృష్టికి అనుకూలమైనది మంచి విషయాన్ని మనం చేయాలి. అంత మాత్రమే కాదు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ ఆత్మదేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన బలహీనతలను ఎరిగి మనకు సహాయం చేయనట్లుగా. 27వ వచనాన్ని గమనించండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.
దేవుని చిత్త ప్రకారము అంటే పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేయటంతో పాటు ఇది తండ్రి అయిన దేవుని చిత్తము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. మీరు 34వ వచనం దగ్గరికి వస్తే, శిక్ష విధించిన వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విజ్ఞాపన చేసే పని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. త్రిత్వదేవుడు కోరుకునేటటువంటి, త్రిత్వదేవుడు జరిగించినటువంటి, త్రిత్వదేవుడు జరిగిస్తున్నటువంటి పని విజ్ఞాపన. ఎందుకు నేను విజ్ఞాపన చేయాలంటే ఇది దేవుని చర్య, గాడ్లీ నేచర్, దేవుని స్వభావం. మనం ఆయన పిల్లలంగా ఆయన ఎలాగైతే ఇతరుల కొరకు విజ్ఞాపన చేశాడో మనం కూడా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం అనేది నేర్చుకోబద్దులమై ఉన్నాం. ఒకటి, సంపూర్ణ భక్తి, గౌరవం, నెమ్మది, సుఖంగా బ్రతకాలంటే విజ్ఞాపన చేయాలి. రెండోది, ఇది దేవుని చిత్తము, పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యము, యేసుక్రీస్తు ప్రభువారు జరిగిస్తున్న కార్యం. మీరు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని కనుక గమనిస్తే, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ మాటలు రాయబడ్డాయి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని రాసుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రధాన యాజకుడు. ప్రవక్తకి యాజకుడికి తేడా ఉంది. ప్రవక్త అనేటటువంటి ఆయనంట, ఇదిగో యేసుక్రీస్తు అంటే ప్రవక్తను ఆయన దేవుడి దగ్గర నుంచి సందేశాన్ని విని ప్రజలకు చెప్పేవాడైతే, యాజకుడేమో ప్రజల సమస్యను విని దేవుడితో చెప్పుకునేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి విని దేవుడి దగ్గర విజ్ఞాపన చేసే పనిలో ఉన్నారు. మీకు బైబిల్లో కొన్ని లేఖనాలను చూపిస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలను కనుక మీరు గమనిస్తే, అక్కడ సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరును స్థిరపరచుమని చెప్పాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో మీ నిమిత్తం నేను వేడుకున్నాను. సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టినట్టు పట్టాలని శోధించాలనుకుంటున్నప్పుడు మీ నమ్మిక తప్పిపోకుండానట్లు, మీ ఆధ్యాత్మిక జీవితం పడిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకున్నాను. నేను నీ కొరకు వేడుకున్నాను. పేతురు కోసం యేసుక్రీస్తు ప్రభువు వారు వేడుకున్న వేడుకోలు ఆ దినాన మనం గమనిస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20, 21 వచనాలను కూడా మీరు గమనిస్తే, కేవలం శిష్యుల కొరకు మాత్రమే కాదంట. మీరు చూడండి, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. కేవలం శిష్యుల కొరకు కాదంట, ఆ శిష్యుల యొక్క సువార్త ద్వారా రక్షించబడిన వారందరి నిమిత్తము, అంటే నాటి నుంచి నేటి వరకు నీ కొరకు నా కొరకు నేటికి యేసుక్రీస్తు ప్రభు వారు విజ్ఞాపనము చేయుచున్నారు అన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో దేవుడు చేస్తున్న పని దేవుని స్వభావంతో కూడినటువంటి పని. ఒకటి, విజ్ఞాపన అంటే ఏంటో, రెండోది ఎందుకు చేయాలో మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మూడోది, అసలు ఈ విజ్ఞాపన చేయటం వల్ల మనకేమైనా లాభం ఉందా? చాలా వరకు ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలంటే ఆసక్తిని కలపరచరు. ఎందుకనంటే ఇది నిస్వార్థంగా చేసే పని, స్వార్థంతో ఉన్నవాడు చెయ్యలేని పని. ఈ రోజుల్లో భూమి మీద ఏ వ్యక్తి అయినా ఏ పనన్నా చెయ్యాలి అనంటే అయితే అతనికి ఏదన్నా లాభం రావాలి, లేదా తను నిస్వార్థంగా ఆలోచన చేయాలి, లేదా ఇతరులని ప్రేమించేవాడై ఇతరుల పట్ల భారం కలిగిన వాడై ఉండాలి. మనకు తెలుసు, మన కొరకు మనం ప్రార్థించుకోవటానికే మనలో చాలామంది అనాసక్తులుగా ఉన్నారు.
ఇక ఇతరుల కొరకు ప్రార్థన చేయటం లేదా విజ్ఞాపన చేయటం అనేది ఇక వాళ్ళు ఏ స్థితిలో ఉండి చేస్తున్నారో లేదో కూడా మనం తెలుసుకోలేము. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలంటే అయితే వాళ్ళకి భారం ఉండాలి, ప్రేమ ఉండాలి, నిస్వార్థపరులై ఉండాలి. ఈ మూడు కాకుండా వాళ్ళు విజ్ఞాపన చేయాలి అని అంటే నేను ఒక మార్గాన్ని జ్ఞాపకం చేస్తాను. మీకు లాభం చేకూరే పని అనుకున్నప్పుడు, అది మీకు మేలు అయ్యే పని అయినప్పుడు మీరు ఖచ్చితంగా చేయటానికి మక్కువ చూపిస్తారు కనుక విజ్ఞాపన వలన మీకు మేలుందా అంటే అవును మేలుంది. ఇర్మియా గ్రంథం దగ్గరికి మీరు రండి, 29వ అధ్యాయం దగ్గరికి. అక్కడ 7వ వచనంలో ఈ విధమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును అని రాసి ఉంటుంది. పట్టణము యొక్క క్షేమము మీ క్షేమానికి కారణంగా చేస్తా. మీరు ముందు ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు వేడుకొనండి. ఇతరుల యొక్క క్షేమం మీరు కోరుకుంటే ఆ క్షేమాన్ని మీకు ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. సో మనం క్షేమంగా ఉండాలన్నా కూడా ఇతరులను క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. ఇతరుల యొక్క క్షేమం నువ్వు కోరుకుంటే నీ దేవుడు ఖచ్చితంగా నీ క్షేమాన్ని ఆయన కోరుకుంటాడు. అంటే నీళ్లు పోసేవాడికి నీళ్లు పోయబడతాయి అని అర్థం, ఇచ్చువాడికి ఇవ్వబడుతుంది అని అర్థం. మీరు ఇతరుల క్షేమాన్ని కోరండి, మీ క్షేమాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం దగ్గరికి మీరు రావాలి, 42వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాటను మీరు గమనిస్తే అక్కడ యోబు చేసిన పని మీకు అర్థమవుతుంది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. గమనించారా? స్నేహితుల కొరకు ప్రార్థించిన యోబు కంట తన క్షేమస్థితి వచ్చిందంట, 2 ఆశీర్వాదం కూడా వచ్చిందంట. ఇప్పుడు గమనించాలి, ఇతరుల కొరకు మీరు విజ్ఞాపన చేయటం వలన మీకు క్షేమం కలుగుతుంది, కోల్పోయిన స్థితి మరలా తిరిగి వస్తుంది, మీరు 2 ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి కారణమవుతుంది. సో లాభంతో కూడిన పని, ఆశీర్వాదపు పని, మేలైన పని అయినప్పుడు ఇది చేయటానికి ఎందుకు మనకు ముందుకు రాం? విజ్ఞాపన అనేది ఆశీర్వాదాలను తీసుకొని వచ్చేటటువంటి ఒక పని అని అర్థమైనప్పుడు మీరు దీన్ని చేయటానికి ముందుకొచ్చుదురుగాక. ఒకటి, విజ్ఞాపన అంటే ఏంటి, రెండోది ఎందుకు చేయాలి, మూడోది చేస్తే వచ్చే లాభం, మేలు, దీవెన ఏంటి. ఈ 3 విషయాలు మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. 4వది, అసలు బైబిల్లో ఎవరి కొరకు ఏ విషయమై విజ్ఞాపన చేశారో నేను మీకు కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు ఒకసారి గమనించండి. అక్కడ రాయబడినటువంటి పదం ఈ విధంగా ఉంది: మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. చాలా క్లియర్గా రాయబడిన పదం. స్వస్థత పొందాలి అనంటే ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అవును, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ అస్వస్థతకు గురయ్యి అనారోగ్యంతో బాధపడుతుంటే పాస్టర్ గారే వచ్చి ప్రార్థన చేయాలి, ఆ వరం ఉన్న వాళ్ళే వచ్చి ప్రార్థన చేయాలి, మేము ప్రార్థన చేస్తే అవ్వదు అనుకునే భ్రమను వదిలిపెట్టండి. ఇక్కడ రాయబడిన మాట, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి అని. స్వస్థత పొందాలి అని అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. మీరు ఇతరుల అనారోగ్యం పోవాలని ప్రార్థించండి, మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులు మీ కొరకు ప్రార్థించనివ్వండి, అప్పుడు ఖచ్చితంగా స్వస్థత చేకూర్చబడుతుంది. సో మీ జీవితంలో స్వస్థత కావాలి అనుకుంటే ఇతరుల కొరకు మీరు, మీ కొరకు ఇతరులు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకంగా ఉంటే చాలు, అది బహుబలమైనదై ఉంటుంది అని అక్కడ రాయబడిన పదం. మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోనండి, మీ ఎదురుగున్న వ్యక్తి బాగుపడాలని. నా దేవుడు ఆలకించి వారిని స్వస్థపరుస్తాడు. సో ఇతరులు స్వస్థత పొందాలి అని అంటే మీరు ఇతరుల కొరకు వేడుకోవాలి దేవుణ్ణి. అంత మాత్రమే కాదు,
మీరు నిర్గమకాండం 32వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు మీరు గమనిస్తే, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తులో దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకోవాలి? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడు. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకునుము. నీవు వారితో, ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమును ఇచ్చేదనని, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారికి నీతోడని ప్రమాణం చేసి చెప్పావు కదా అన్నప్పుడు, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. ఇక్కడ మోషే అనేటటువంటి దైవజనుడు ఇశ్రాయేలుల యొక్క పాపం నిమిత్తమై దేవుడు వారిని నాశనం చేయదలుచుకున్నప్పుడు మోషే వేడుకున్న విన్నపం, మోషే చేసిన విజ్ఞాపన ఆలకించిన దేవుడు ఇశ్రాయేలుల యొక్క పాపాన్ని క్షమించి వారికి కీడు రాకుండా ఆగిపోయాడు. దీన్ని బట్టి ఒకటి, స్వస్థత పొందాలంటే ఒకరికొరకొకరు విజ్ఞాపన చేసుకోనండి. రెండోది, ఇతరుల యొక్క పాపం క్షమించబడినట్లు ఇంకొకరు విజ్ఞాపన చేయటానికి ఇష్టపడండి. అది ఇతరుల అంటే సేవకుడికి ఎదురుగున్నటువంటి ప్రజలైనా అవ్వచ్చు, లేదా ఒక తండ్రికి తన కుటుంబంలో ఉన్న వ్యక్తులైనా అవ్వచ్చు. యోబు గ్రంథాన్ని మీరు గమనిస్తే 1వ అధ్యాయంలో 5వ వచనంలో అరుణోదయాన్ని లేచి ఆయన చేసేటటువంటి రెగ్యులర్ పని ఏంటో తెలుసా? అక్కడ ఇలా ఉంది, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తన హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను అని రాసుంటుంది. అంటే ఇక్కడ రాయబడిన పదాల్లో యోబు చేసినటువంటి ప్రార్థన తన బిడ్డల పాప క్షమాపణ కోసం దేవుణ్ణి వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నిజమే, ఇతరుల యొక్క పాప క్షమాపణ కొరకు మనం విజ్ఞాపన చేయవలసిన అవసరత ఉంది. మనం కనుక్కున్న వాళ్ళమైనా, మనం కట్టుకున్న వాళ్ళ కోసమైనా, మనల్ని కన్న వాళ్ళ కోసమైనా మనం విజ్ఞాపన చేయాలి. వారు స్నేహితులు అవుతారేమో, బంధువులు అవుతారేమో, ఆత్మీయులు అవుతారేమో, వారి నిమిత్తమై మనం విజ్ఞాపన చేయాలి, వారి దోషం తొలగిపోనట్లుగా. అంత మాత్రమే కాదు, మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం దగ్గరికి మీరు వస్తే 3వ వచనంలో దానియేలు కూడా విజ్ఞాపన చేస్తున్నటువంటి సంఘటనలు మీరు గమనిస్తారు. ఆయన 3వ వచనంలో, నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకున్నాను అని రాసుంటుంది. ఇక్కడ రాయబడినటువంటి పదాన్ని మీరు అర్థం చేసుకోనండి. ఖచ్చితంగా దానియేలులాగా నిబ్బరమైన మనస్సుని కలిగి విజ్ఞాపన చెయ్యాలి ఇతరుల కొరకు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 16వ వచనం చూడండి. ప్రభువా, మా పాపమును బట్టియు మా పితరుల దోషమును బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను అని. అంటే దానియేలు కాలంలో ఉన్నటువంటి ప్రజల పాప క్షమాపణ కొరకు దానియేలు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తున్నటువంటి సంఘటనలను మనం గమనిస్తాం. మీరు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫెను రాళ్లతో కొట్టబడుతున్నటువంటి సందర్భం, ఆ టైంలో అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను అని రాసుంటుంది. స్టెఫెను అలాగే ప్రార్థన చేశాడు. దానియేలైనా, మోషే గారైనా, యోబైనా ఇతరుల పాప క్షమాపణ కొరకై వీరు విజ్ఞాపన చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. సో ఒకటి, స్వస్థత పొందినట్లుగా ఇతరుల కొరకు మనం ప్రార్థన లేదా విజ్ఞాపన చేయాలి. రెండోది, ఇతరుల క్షమాపణ కొరకు ప్రభు దగ్గర విజ్ఞాపన చేయాలి. అంత మాత్రమే కాదు, మూడో విషయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మీరు గమనిస్తే, మరియు మీ మనోనేత్రాలను వెలిగించబడినందున
ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. సేవకుడు తన సంఘ విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన లేదా విజ్ఞాపన. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14-19 కూడా చూడండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. చాలా క్లియర్గా రాయబడినటువంటి మాట. మీరు ఆధ్యాత్మికంగా క్రీస్తుని ఎరగటం, క్రీస్తు ప్రేమను ఎరగటం, ఇదిగో ఆత్మీయతలో ఎత్తు లోతు పొడుగును గ్రహించటం, మీరు సంపూర్ణులు అవ్వటం, ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల కొరకు ఒక సేవకుడు చేస్తున్న విజ్ఞాపన. ఒకటి, స్వస్థత కొరకు ప్రార్థించండి, ఇతరుల క్షమాపణ కొరకు వేడుకొనండి, ఇతరుల యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎదుగాలని ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటానికి మీరు రెడీగా ఉండండి. సో ఈ 3 విషయాలలో ఇతరుల క్షేమం, ఇతరుల యొక్క స్వస్థత, ఇతరుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఇతరుల యొక్క పాప క్షమాపణ కొరకు వేడుకున్న స్థితిగతులు మనకి అర్థమవుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, మీరు వ్యక్తి కోసమే, సంఘం కోసం, ఇందాక మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో సేవకుడు నా నిమిత్తం మీరు ప్రార్థించండి, నేను వాక్శక్తి కలిగి ధైర్యంగా మాట్లాడునట్లుగా అని. సేవకుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి, ఆత్మీయుల కొరకు విజ్ఞాపన చేయాలి, సంఘం కొరకు విజ్ఞాపన చేయాలి, ఇతరుల యొక్క పాప క్షమాపణ కొరకు విజ్ఞాపన చేయాలి, తిరుగుబాటు వ్యక్తుల కోసం విజ్ఞాపన చేయాలి, మనుషుల యొక్క ఇదిగో స్వస్థత కొరకు కూడా మనం విజ్ఞాపన చేయాలి. అంత మాత్రమే కాదు, పట్టణ దేశ క్షేమాల కొరకు కూడా మనం ప్రార్థించాల్సిన, విజ్ఞాపన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం చూడండి. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి మాట మనందరికీ తెలుసు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపాన్ని క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును అని రాస్తుంటుంది. అంటే మన ప్రార్థన, మన విజ్ఞాపన దేశమునకు స్వస్థత, దేశమునకు క్షమాపణ కలుగుతుందా అంటే అవును, అలా కలుగుతుంది. బైబిల్లో కొంతమంది ఇలాగే ప్రార్థన చేశారు. ఆదికాండం 18వ అధ్యాయం 22-33 వచనాల వరకు గనక మీరు గమనిస్తే, అబ్రహాము సొదొమ గొమొర కొరకు చేసినటువంటి ఆ వేడుకోలు, ఆ విన్నపం మనందరికీ తెలుసు. 22-33 వచనాల వరకు, అయా ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడవా, ఇది ఆయన వేడుకున్న విధానం. ఒకవేళ 5 తగ్గారు, 45 మందే ఉన్నారు అని అంటే దాన్ని క్షమించండి. 40 మంది ఉంటారేమో క్షమించండి, 30 మందే ఉంటారేమో, 20 మంది, 10 మంది అని దేవుని దగ్గర తెగించి విజ్ఞాపన చేశాడు. ఎందుకంత తెగించాల్సిన అవసరం? వాళ్ళు ఏమైనా మంచోళ్ళ? కాదు. సొదొమ గొమొర బహుభయంకరమైనటువంటి పాపంతో నిండిపోయినటువంటి వారు. వారి పాపం దేవుడి సన్నిధిలో అధికమైపోయిందంట. అది వాళ్ళ గురించి రాయబడినటువంటి మాట. గొప్పదైపోయింది వారి పాపం దేవుని సన్నిధిలో. అందుకని దేవుడు ఆ ప్రాంతాన్ని పతనం చేయాలనుకున్నాడు, అగ్ని చేత కాల్చివేయాలనుకున్నాడు. అలాంటి సందర్భంలో సొదొమ గొమొర యొక్క రక్షణ కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. 18వ అధ్యాయం ఆదికాండం 20వ వచనం చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది కనుక
వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి ఆ ప్రాంతాలని సంపూర్ణంగా నాశనం చేసేస్తాను అని. అలాంటి చెడ్డవారి నిమిత్తం, అలాంటి బహుఘోరమైన పాపం కలిగిన వారి నిమిత్తం దేవుని సన్నిధిలో తెగించి ప్రార్థన చేస్తున్నాడంట. 27వ వచనం గమనిస్తే మీరు, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. తెగించి చేయాల్సినంత ప్రార్థన. వాళ్ళు మంచోళ్ళని కాదు, వాళ్ళు పతనం అవ్వకూడదు అని. మనమైతే అదే ప్లేస్లో ఉంటే, ఒకవేళ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవాళ్ళు, మందిరానికి వ్యతిరేకంగా లేచేవాళ్ళు అయితే వాళ్ళకి అంతే అవ్వాలి, వాళ్ళు అలాగే నాశనం అవ్వాలని కోరుకుంటాం తప్ప, అబ్రహాములాగా తెగించి గోజాడుతూ దేవుడి దగ్గర వారి క్షమాపణ నిమిత్తమై విజ్ఞాపన చేసేవాళ్ళు చాలా తక్కువ. సో మనం ఇతరుల కొరకు కాదు, ఇతర పట్టణాల కోసం, ఇతర దేశ క్షేమాల కొరకు కూడా ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఎస్తేరు జీవితాన్ని చూడండి. తన జాతి రక్షణ కొరకు, తన జాతికి వచ్చే ఆపద తొలగించబడటం కొరకు 3 దినాలు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసినట్లుగా కూడా మనం గమనిస్తాం. ఎస్తేరు మంచి క్షేమంగానే ఉంది, రాణి పొజిషన్లో బాగానే ఉంది. కానీ తన జాతి రక్షణ విడుదల కొరకు ఆమె విజ్ఞాపన చేసింది. వీటిని బట్టి జాతి విడుదల, దేశ స్వస్థత, పట్టణ క్షేమం కొరకు మనం విజ్ఞాపన చేయాలి. మనుషుల యొక్క ఆధ్యాత్మిక స్థితి కొరకు, వారి ఎదుగుదల కొరకు విజ్ఞాపన చేయాలి. ఇతరుల పాప క్షమాపణ కొరకు విజ్ఞాపన చేయాలి. ఇతరుల యొక్క స్వస్థత కొరకు కూడా మనం విజ్ఞాపన చేయాలి. సో ఈ 4 అంశాలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. విజ్ఞాపన అంటే ఏంటి, ఎందుకు చేయాలి, చేస్తే వచ్చే లాభాలేంటి, బైబిల్లో ఎవరెవరు వేటి కొరకు విజ్ఞాపన చేశారు అన్న సంగతులు. ఇక చివరిగా అసలు ఈ విజ్ఞాపన మనం ఎలా చేయాలి, ఇదొక్కటి నేను ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని మీతో మాట్లాడతాను. రండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో హకల్యా కుమారుడైన నెహెమ్యా గురించి రాయబడింది. అతడు ఒక ప్రాంతంలో రాజుగారి చేతి కింద గిన్నె అందించేటటువంటి గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్డ్ లైఫ్లో ఉన్నాడు. కానీ ఒకరోజు అనుకోకుండా వారి సొంత ప్రాంతంలో నుంచి కొందరు వచ్చారు, యోగక్షేమాలు అడుగుతూ వచ్చారు. ఆ టైంలో వాళ్ళు ఇలా మాట్లాడారు, యెరూషలేము ఎలా ఉంది, అందలి మన ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, అయ్యా, శేషించిన జనాలందరూ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. యెరూషలేం ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చివేయబడ్డాయని విన్నాడు. వెంటనే 4వ వచనం చూడండి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇతరుల కొరకు విజ్ఞాపన చెయ్యాలి అని అంటే మీకు 3 విషయాలు మీ జీవితంలో ఉండాలి. ఎదుటివాడి యొక్క కష్టాన్ని మీ కష్టంగా ఫీల్ అవ్వగలిగిన మనస్సు మీకు ఉండాలి. ఈయన బాగానే ఉన్నాడు, కానీ ఎక్కడో ఉన్న ప్రజలు బహుగా నిందను శ్రమను అనుభవిస్తున్నారని తెలిస్తే కూర్చుండి ఏడ్చాడంట. ఇతరుల యొక్క కష్టాన్ని నా కష్టం అనుకోగలిగినటువంటి వ్యక్తి మాత్రమే విజ్ఞాపన చేయగలుగుతాడు. కన్నీటితో దేవుణ్ణి వేడుకున్నాడు వాళ్ళ కన్నీళ్ళ పోవటం కోసం. ఇతరుల కన్నీళ్లను చూసి కన్నీటితో ప్రార్థించగలిగేవాడు మాత్రమే విజ్ఞాపన చేయగలుగుతాడు. విజ్ఞాపన కన్నీటితోనూ భారంతోనూ ఉపవాసముతోనూ చేసేదై ఉంటుంది. ఎలా చెయ్యాలి అనంటే, ఇతరుల కష్టాన్ని నీ కష్టమని తీసుకొని భారం కలిగి ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ దేవుణ్ణి వేడుకోగలగాలి. అప్పుడు ప్రభు ఘనమైన కార్యాలను జరిగిస్తాడన్న సంగతిని మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరిగా, ఒకవేళ ఈ 5 విషయాలు చెప్పిన తర్వాత నిజమే మేము ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే విషయంలో వెనక్కి వెళ్ళిపోయాం, ఆ స్థితిని మేము కోల్పోయాం, ఇప్పుడు విజ్ఞాపన చేయటం ఎంత అవసరమో, అది ఎన్ని లాభాలను ఆశీర్వాదాలను తీసుకొని వస్తుందో, ఎలా చేయాలో, ఎవరెవరు చేశారో అది దేవుని చిత్తమై ఉన్నదని ఈరోజు మీరు గ్రహిస్తే, ఆ స్థితి మీకు కావాలి అనుకుంటే ఇదిగో ఈ లేఖనం దగ్గరికి మీరు రండి, ప్రార్థన చేసుకుందాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి సంగతుల్ని మీరు ఒకసారి గమనిస్తే అక్కడ ఈ విధమైనటువంటి పదాలు రాసుంటాయి.
దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. 12వ వచనం దగ్గరికి రండి. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు అని రాస్తుంటుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరితో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీరు కుటుంబాలుగా ఇతరుల కొరకు కన్నీటితో భారం కలిగి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయునట్లుగా విజ్ఞాపన చేయు ఆత్మ ఈ రాత్రి నా దేవుడు మీ మీద కుమ్మరించునుగాక. దేవుడు మిమ్మల్ని విజ్ఞాపన చేసేవారిగా సిద్ధపరచునుగాక. మీరు విజ్ఞాపన చేస్తుండగా అనేకులు స్వస్థత పొందుకొనుగాక. మీ విజ్ఞాపనను ఆలకించిన దేవుడు దేశములను మనుష్యులను స్వస్థపరిచి క్షమించునుగాక. ఇతరుల యొక్క ఆధ్యాత్మిక స్థితి మీ విజ్ఞాపన ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదలలోనికి వాళ్ళు వచ్చుదురుగాక. మీ విజ్ఞాపన అనేక జీవితాలను కట్టునుగాక. విడిపోయిన కుటుంబాలను ఒకటి చేయునుగాక. సమాధానం లేని వారికి సమాధానమును దయచేయునుగాక. మనశ్శాంతి లేని వారికి మీ విజ్ఞాపనే మనశ్శాంతిని అనుగ్రహించునుగాక. దేవుడు మీరు చేస్తున్న ప్రతి విజ్ఞాపనను ఆయన ఆలకించువాడై ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఈ రాత్రికాల సమయంలో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.